మున్నూరు కాపు మహాసభ తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు ఏలూరు నాచారంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనానంతరం ఇక్కడ జరిగింది. సో రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన మెదక్ జిల్లా నాయకులు నరేందర్ గారు, విష్ణుజగతి గారు, అదేవిధంగా దీన్ని స్పాన్సర్ చేసిన హనుమంతరావు గారు, కె హనుమంతరావు గారు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు కొన్ని ముఖ్యమైన తీర్మానాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇది గజ్వేల్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి రెండు ప్రధాన సమస్యల్ని తీర్మానాల రూపంలో తెలంగాణ మున్నూరు కాపు మహాసభ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నది. మొదటిది, ఇక్కడ మొట్టమొదటిసారి ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా మెదక్ జిల్లాలో, పూర్వ మెదక్ జిల్లాలో ఉన్న ఆయకట్టుకు అంతటికీ కూడా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వాలని చెప్పి సంకల్పించి సాహసిస్తున్న మొదటి ముఖ్యమంత్రి గారు ఈ స్థానిక శాసనసభ్యుడు కూడా కావడం అనేది మనందరి అదృష్టం. ఇవాళ మెదక్ జిల్లాలో 15 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే సంకల్పంతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా పునరుజ్జీవం ఇవాళ శ్రీరామ్ సాగర్కే కాదు, ఇవాళ సింగూరుకు పునరుజ్జీవం వస్తున్నది, ఇవాళ నిజాం సాగర్ పునరుజ్జీవం వస్తున్నది, అదేవిధంగా మెదక్ జిల్లా ఆయకట్టున్న గన్పూర్ ఆనకట్టు కూడా ఇవాళ పునరుజ్జీవం వస్తున్నది. సింగూరు నుంచి ఇవాళ ఏదైతే ఆశించిన ఆయకట్టు ఉందో సింగూరులో నీళ్ళు లేవు కాబట్టి వచ్చే అవకాశం లేదు. ఇవాళ కాళేశ్వరం నీళ్లతోనే మల్లన్న సాగర్ పూర్తి చేసిన అనంతరం సింగూరు కూడా పునరుజ్జీవానికి దోచుకుంటుంది. ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి ఇవాళ ప్రతి చెరువును కూడా నింపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. ఈ చెరువులన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ మెదక్ జిల్లాకు శాశ్వతంగా మెదక్ జిల్లా అనే పేరును సార్థకం చేయాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా బిడ్డే కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతోని సత్వరమే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారని చెప్పి మాకు విశ్వాసం ఉన్నది. సో ఈ జిల్లాలో ప్రతి ఎకరానికి కూడా సాగునీరు రావాలి. అదేవిధంగా ఈ చెరువులన్నింటినీ కూడా కాపాడుకోవడానికి గతంలో ఉన్న సాగునీటి సంఘం లాంటిది ఎన్నికలు లేకుండా ముఖ్యమంత్రి గారిని నామినేట్ చేసే విధంగా ఒక ఆయకట్టుదారులతోని, మత్స్యకారులతోని కమిటీ వేసి దీనికి ఒక ప్రతి సంవత్సరం కూడా దీన్ని పునరుద్ధరించే విధంగా, ఈ షిల్ట్ రాకుండా, మొక్కలు వెరగకుండా ఎప్పటికప్పుడు నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మున్నూరు కాపు మహాసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. అదేవిధంగా రెండవ తీర్మానము రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడం అనేది అవసరం. ఈరోజు దాన్ని వారు సరైన దృష్టితోనే చాలా కాలంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రక్షాళనకు మేము మద్దతు ఇస్తున్నాం మున్నూరు కాపు మహాసభ తరఫున. అదేవిధంగా ఎవరైతే వీఆర్ఓలు కానీ, వీఆర్ఏలు కానీ, తహసీల్దార్లు కానీ వీళ్ళందరూ ఎవరైతే రెవెన్యూలో ఉన్నారో వారు ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా వారి ఉద్యోగానికి మాత్రం భద్రత కల్పించాలి. అవినీతి పాల్పడే వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. అదేవిధంగా ఉద్యోగులు ఎవరైతే సిన్సియర్గా రాత్రింబగలు పనిచేస్తున్నారో వారికి కూడా భద్రత కల్పించాలి. ఈ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన సత్వరమే చేయాలని చెప్పి కూడా రెండవ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. సో ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులందరినీ ఏకఛత్రానికి తీసుకొచ్చి మున్నూరు కాపుల సమస్యలని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలని, అందులో భాగంగానే ఈరోజు ఏదైతే రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్వయం లక్ష్మీనరసింహస్వామి ఏలూరు నాచారంలో జరగడం, వారి ఆశీర్వాదంతో జరగడం, ఈ సందర్భంలోనే ఇక్కడ స్థానిక నాయకులందరూ కలిసి ఒక సత్ర నిర్మాణం చేయాలని, దానికి భూదానం చేయడానికి భూదాతలు కూడా ముందుకొచ్చిండ్రు, ఆర్థిక దాతలు కూడా ముందుకొచ్చారు కాబట్టి అత్వరలో వారి నిర్మాణం జరగాలనే దాని మీద రాష్ట్ర కార్యవర్గం వారికి మద్దతు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే రెండవ కార్యవర్గ సమావేశం మరి మా కులవేలిపైన మున్నూరు కాపుల కులవేలిపైన రాజరాజేశ్వరి సన్నిధిలో వారి పాదాల చెంత రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో జరపాలని, అదేవిధంగా ఏదైతే నిర్మల్లో ఆలూరు గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇళ్ల సాయన్న మాజీ సర్పంచ్ గారి
సమస్య ఏదైతుందో ఆ సమస్యను సత్వరం పరిష్కరించడానికి రిటైర్డ్ విశ్రాంత ఐజీ సిబిఐ గారి నేతృత్వంలో ఏకసభ్య కమిటీ వేయడం జరిగింది. వారు అక్కడ వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వాన్ని విన్నవించి వాళ్ళకి సరి అయిన లీగల్గా వాళ్ళకు ఆ పట్టా పొందే విధంగా కూడా సహకరించాలని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మున్నూరు కాపులను అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు జరిపి ఆ తర్వాత హైదరాబాద్లో ఒక మహానగరంలో పెద్ద ఎత్తున ఒక సభ జరపాలని కూడా ఈ సందర్భంలో కార్యవర్గం తీర్మానించింది. దాని సందర్భంలో మున్నూరు కాపులందరూ ఐక్యంగా ఉండి ఏదైతే ముందుకు సాగాలనే ఈ సందర్భంలో కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఈ సమావేశం దిగ్విజయం జరిగినందుకు దాన్ని జరిపిన ఏదైతే వాళ్ళ పదాధికారులు పేరున వాళ్ళందరినీ ఈ సందర్భంలో అభినందిస్తా ఉన్నారు.
ముందుగా పెద్ద మనిషి హనుమంతరావు గారికి కృతజ్ఞతలు. ఈ సమావేశానికి వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, ఇవాళ ఆయన నోట్ల నుంచి వచ్చిన మాట ఆయన ఉన్నది కాదు, ఇక్కడ ఉన్న చాలా మంది లోపల ఉన్నది. ఎందుకంటే ఈ విభేదాలు ఎంతకాలం, మనం అందరం కలిసి ఉండాలి కదా. అంటే ఎక్కడైనా కూడా ఈ విభేదాలు అనేవి సహజంగా వస్తుంటాయి. మరి అట్లా చెప్పి కలిసిపోవడం సాధ్యం కాదంటే తప్పకుండా సాధ్యమవుతుంది. జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఒక మాట అన్నారు, ఒకవేళ కలిసి ఒకే సంస్థగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు 28 సంఘాలు ఉంటాయి. కేసీఆర్ గారు పార్టీ ప్రకటించిన సందర్భంగా 28 సంఘాలు ఉంటాయి. ఒక మాట అన్నారు ఆయన, అందరూ కలిసి ఒకే సంస్థగా ఉంటే మంచిదే, కానీ సాధ్యం కానప్పుడు ఒకరికొకరు పోటీగా కాకుండా సమాంతరంగానైనా మనం పోవాలి అన్నాడు. అంటే ఒక లక్ష్యం కోసం సమాంతరంగా పనిచేసినా కూడా ఆ లక్ష్యం నెరవేరుతుంది. ఉదాహరణకు 2 రైలు పట్టాలు సమాంతరంగా పోతాయి, కానీ ఆ రైలు పట్టాల మీద ప్రయాణం చేసే మనల్ని సరైన సమయంలో గమ్యాన్ని చేస్తాయి. అంటే లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు ఐక్యత అనేది సాధ్యమవుతుంది. నాయకులకు కూడా ప్రతి ఒక్కరికి ఆ లక్ష్యం పట్ల ఒక అంకిత భావం ఉండాలి. 300 కాపుల ఐక్యత ప్రధానం అనుకున్నప్పుడు, 300 కాపు సమాజం కోసమే మనం పనిచేయాలనుకున్నప్పుడు కొంత వ్యక్తిగత ప్రయోజనాలను తగ్గించుకోవాలి. గురజాడప్పారావు ఏమన్నాడు, సొంత లాభం మొత్తం మానుకోమన్నాడు. మొత్తం మానుకోమనిలే. ఏ నాయకుడికి కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలు ఉంటాయి, ఉండేయని చెప్పడానికి లేదు. 100% ఎవరు త్యాగం చేయరు. కానీ కామన్ లక్ష్యం ఏదైతుందో 300 కాపుల అభివృద్ధి అనేది, అక్కడ మాత్రం సమాజానికి ఉపయోగపడే లక్ష్యమే ముందుండాలి. వ్యక్తిగతంగా మన ప్రయోజనం సెకండరీ ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఐక్యం అనేది సాధ్యమైంది. కానీ ఇవాళ 5 ఎకరాలు 5 కోట్ల రూపాయలు ఏదైతే అనౌన్స్ చేశారో, ఇంతకుముందు కూడా ఒక ట్రస్ట్ ఉంటే ఎండోమెంట్కి అప్పచెప్పాం. ఎందుకు అప్పచెప్పాం అంటే మనం కొట్టుకొని ప్రభుత్వానికి అప్పచెప్పాం. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? ఈ 4-5 గ్రూపుల పేర్లు కూడా వారే చెప్పారు. మరి ఎవరికి ఇవ్వాలి? ప్రభుత్వం ఎవరిని గుర్తించాలి? ఆ ప్రభుత్వం ఎవరిని గుర్తించాలనే కాడ ఆ డైలమాలు ఆగిపోయినాయి. 5 కోట్లు ఉన్నాయి, 5 ఎకరాల స్థలం ఉన్నది, స్థలం నిర్ణయం జరిగింది, లేఅవుట్ అయింది, అన్నీ అయినాయి. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఒక్క సంఘంగా ఉండండి, మీకు నేను ఇస్తాను గవర్నమెంట్ అంటే ఉంటారా? వాళ్ళు ఉండరు. అందుకే తెనాలి రామకృష్ణుడు చెప్పిండు, ఏమన్నాడు, ఒక గీతను ముట్టుకోకుండా చిన్న చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలన్నాడు. ఆ పెద్ద గీత గీసే క్రమమే ఈ సంస్థ. నిజంగా లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళంతా పెద్ద సంఘంగా ఏర్పడాలి. ఇప్పుడు కుటుంబం అన్నాడు, హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మీటింగ్ పెడతామంటే హనుమంత్ ఏమన్నాడు, 10 లక్షలు ఇస్తా అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇస్తారు. కానీ హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ ఎట్లా జరగాలి? దానికి ముందు జరగాల్సింది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థం జరగాలి, ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పడాలి, ఎన్ని బస్సులు ఎన్ని నియోజకవర్గాలకు వెళ్ళి వస్తున్నాయో మనకు అంచనా ఉండాలి. అది నిజాం కాలేజ్ గ్రౌండా, పరేడ్ గ్రౌండా అనేది అంచనా ఉండాలి. లేకుంటే కొంగర్ కళాలు పెద్ద ఎత్తున పెద్ద ఏరియాలో చేద్దామా, లేకుంటే మేడ్చల్ ఏరియాలో అన్న సపోర్ట్ తీసుకొని ఎక్కడైనా పెద్ద వెంచర్లో చేద్దామా? మనకు జనం పట్ల ఒక అంచనా ఉండాలన్నాడు. అది మీరు నిరూపించాల్సిన అవసరం ఉంది, మాకు లిస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి 300 కాపుల ఐక్యత కోసమే ఇవాళ తెలంగాణ 300 కాపు మహాసభ పనిచేస్తూ ఉన్నది. 300 కాపు మహాసభ నాయకుల ఐక్యత కాదు, ప్రజల ఐక్యత. నాయకుల వెనకాల 10 మంది ఉన్నా కూడా సంఘం పెట్టుకుంటారు. చాలా సంఘాలు పేపర్ ఆర్గనైజేషన్ ఉంటాయి. కొన్ని సంఘాలు గతంలో చేసిన పనులు చెప్పుకుంటాయి తప్ప ఇప్పుడు ఏం చేయాయి. నేను అనేది ఏంటంటే 300 కాపుల ఐక్యత అంటే ఏ సంస్థ వెనకాలైతే 300 కాపులు పెద్ద సంఖ్యలో లక్షల్లో వెనకాల ఉంటారో అదే ఐక్యత అయితే తప్ప 4 నాయకులను తీసుకొచ్చి ఒక సంస్థలో పెట్టి ప్రజలను వదిలేస్తే అది ఐక్యత కిందికి రాదు. కాబట్టి తెలంగాణ ఉద్యమం మనకు చాలా గుణపాఠాల అనుభవాలు నేర్పింది. 28 సంఘాలకి వెళ్ళి ఒక 4-5 ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి నంబర్ 1గా ఎక్కడానికి కేవలం 2 నెలలు 3 నెలలు కూడా పట్టలేదు మాకు. ఒక్క కరీంనగర్ మీటింగ్ తోనే తెలంగాణలో నంబర్ 1 సంస్థగా ఆ రోజు టీఆర్ఎస్ ఏర్పడ్డది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకముందు ఏమున్నది, ఏం లేదు. ఎటు చూసినా ఒకటే ఒక్క కాంగ్రెస్ పార్టీ. మరి 9 నెలల్లో ఆయన అన్ని ప్రతిపక్షాలను పక్కకు పెట్టి సిపిఐ సిపిఎంల కంటే బలంగా తెలుగుదేశాన్ని ఆ రోజు అధికారంలో తీసుకొచ్చారు. కష్టపడితే సాధ్యం కాదనేది ఏం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. 300 కాపులను పెద్ద సంఖ్యలో మన సంస్థ వెనకాల సమీకృతం చేసినట్టయితే ప్రభుత్వం కూడా దీన్నే అధికారిక సంస్థగా గుర్తిస్తుంది, మనకే అది కూడా లభిస్తుంది. కాబట్టి పేపర్ ప్రకటనల కోసం పనిచేయద్దు.
మున్నూరు కాపుల ఐక్యత కోసం మనం పనిచేద్దాం. అన్నకు ఒక మంచి విషయాన్ని అందరి మధ్య చర్చలు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు కలలు కన్నా మున్నూరు కాపుల ఐక్యత రాబోయే సంవత్సరం లోపల మేము నిరూపిస్తాం. ఆ 5 కోట్లు 5 ఎకరాలలో కూడా భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా సంవత్సరం లోపల చేస్తాం. రాష్ట్ర పెద్దలు, మున్నూరు కాపు సోదరులు, రాష్ట్ర నాయకులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, మహిళా సోదరులు అందరికీ కూడా మున్నూరు కాపు సంఘం మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా నాచారంగుట్ట కార్యవర్గ సమావేశం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ నాచారంగుట్ట ఒక దేవస్థానం. చాలామంది మన తెలంగాణ అన్ని జిల్లాల నుండి కూడా ఇక్కడున్న ఈ నాచారం లక్ష్మీశ్వరం నరసింహస్వామి సన్నిధిలో దర్శనం చేసుకోవడానికి కోసం, ఇక్కడ జరుగు కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం కోసం చాలా దూరాల నుంచి ఇక్కడ ప్రాంతానికి వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మన మున్నూరు కాపు సోదరులు ఉన్నారు. శ్రీమతి ఉమామహేశ్వరి దంపతులు, వీరిద్దరిని కూడా ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. వారికి సంబంధించిన అర్ధెకర 20 గుంటల స్థలం మన స్థానిక నాచారం మున్నూరు కాపు సంఘానికి వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో జనరల్గా మిలిటరీ వారు 10 సంవత్సరాల తర్వాత వారికి భూమి ఇస్తే 10 సంవత్సరాల తర్వాత కలెక్టర్ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఎన్ఓసి తీసుకొని అమ్మాలి. వారు ఆ విధంగా అమ్మలేదు. వీరికి కూడా అంత అవగాహన లేక కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ మాత్రం అయింది. ఆ తర్వాత ఎన్ఓసి లేదంటే నా దగ్గర మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు. ఆమె రెండోసారి కూడా డబ్బులు ఆయన దగ్గర, రెండోసారి భూమి రేటు పెరుగుతూ ఉంటే రెండోసారి కూడా డబ్బులు తీసుకుంది ఆయన దగ్గర. డబ్బులు తీసుకొని డబ్బుల పాలయ్యాడు. ఆ తర్వాత ఎంఆర్ఓ దగ్గర ప్రయత్నం చేసి ఏదైతే మొటేషన్ చేయాలని కాకపోతే ఎంఆర్ఓ మరి ఏ రకంగా చేసిండో కానీ మొటేషన్ కూడా అయింది. మొటేషన్ అయిన తర్వాత వారికి ఏదైతే రైతు బంధు పథకం డబ్బులు కూడా వారికి రావడం జరిగింది. కానీ ఇటీవల అక్కడ మన మున్నూరు వాళ్ళే చాలా ఎంపీటీసీ సర్పంచ్ కూడా మున్నూరు కాపు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు. వారిలో వారు తగదలిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి అక్కడ ఇతర పార్టీ చేయడం, అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే గెలవడం, ఆ తర్వాత రాజకీయ కక్షలతో ఆయన మీద కంప్లైంట్, ఆమెని సాగుకు ఉపయోగించి ఆమె భూమి ఆమె పేరు మీదనే ఉండదు కాబట్టి ఎన్ఓసి కలెక్టర్ చేయలేదు కాబట్టి వారి భూమిని తీసుకోవడానికి 145 సెక్షన్ ఏదైతే పెట్టి వారి భూమిలోకి రాలేకపోతే ఫీజులు చేస్తే విషయం తాగిన సంగతి మీ అందరూ తెలుసు, అందరూ మీరు చూసారు. ఆ విషయం తాగితే భగవంతుని అదృష్టంతో వారి సకాలంలో వాళ్ళ కొడుకు కూడా మిలిటరీలో పనిచేస్తాడు. వీళ్ళ సాయన కొడుకు కూడా సర్పంచ్, అక్కడ ఇంతకుముందు సర్పంచ్, మాజీ సర్పంచ్, వాళ్ళ వీళ్ళ సాయన కొడుకు మిలిటరీ కాబట్టి ఆయన మిలిటరీ హాస్పిటల్ హైదరాబాద్ తేవడం జరిగింది. వారు భగవంతుని అదృష్టంతో బతికింది. అయితే ఇక్కడ మేము ఈ మహాసభ వారికి మద్దతుగా ఒక తీర్మానం ప్రవేశపెడతా ఉంది. ఆ మహాసభ ఏం చేయాలండి, ఆ మహాసభ ఏదైతే ఉందో మరి మంత్రి గారు కూడా ఏదైతే ఐక్యారెడ్డి గారు కూడా కొంత అంటే వాళ్ళు చెప్పింది ఐక్యారెడ్డి గారు తప్పని అనడం లేదు. ఎందుకంటే గ్రామస్తులు ఏది చెప్తారో వాళ్ళు చెప్పింది ఉండొచ్చు కాబట్టి ఆయనకు పూర్తి సమాచారం ఇచ్చి ఏకగ్రీవంగా తీర్మానం తీసుకుని వేములవాడ మీటింగ్ దయచేసి దీనికి అందరూ స్పందించాలి. ఏకగ్రీవంగా వేములవాడ మీటింగ్ జరపడం కోసం అందరూ చేతులెత్తి స్పందించండి. వేములవాడ మీరు ఎక్కువ ఇక్కడ పుట్టదిగిడి వాళ్ళు చేతులెత్తులో మనం అడుగుతాం. అందరు చేతులెత్తులు పెట్టుకోవాలి. అందరు అధ్యక్షులు అందరూ చేతులు అలా చేస్తాను వాళ్ళు వస్తారు, మనం కూడా వస్తారు. రాష్ట్ర కార్యవర్గం ఏదైతే ఉందో వేములవాడలో అతి త్వరలో ఈ కార్యక్రమాన్ని వేములవాడలో విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు కూడా విస్తృత స్థాయిగా జరుగుతుంది. మేము కార్యవర్గ సమావేశం ఉండదు, రౌండ్లో కూర్చొని ఎవరు కింద ఎవరు మీద ఉండరు. అయితే ఇది ఇక్కడ ఒక రెగ్యులర్గా జరుగుతుంది. కార్యవర్గ సమావేశాల కింద మీద ఉంటారు, కింద వేరే వాళ్ళు ఉంటారు. అందరూ మీద కూర్చొని ఒక తీర్మానం చేస్తాం కాబట్టి ఆ విధంగానే కార్యక్రమం జరుగుతుంది. అయితే మీరంతా ఈరోజు వేములవాడ రాజరాజన్న సన్నిధిలో అతి త్వరలో డేట్ ఇచ్చి ఆ డేట్కు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి వెహికల్ ఉన్న వ్యక్తి మళ్ళీ నలుగురు అలా జమ చేయకుండా ప్రతి వ్యక్తి వెహికల్ కారు ఉన్న వాళ్ళు ప్రతి కారు ఉండాలి. మేము పాయింట్స్ పెడతాం. షాదీర్పేట ఒక పాయింట్ ఉండదు, హైదరాబాద్ ఒక పాయింట్ ఉండదు, సిద్దిపేట ఒక పాయింట్ ఉండదు. మళ్ళీ ముందుకు పోతే ఈ కామారెడ్డిలో వచ్చే పాయింట్ వస్తుంది. కామారెడ్డి అంటే వచ్చే పాయింట్ ఉంటుంది.
చూపించాలి. మనకు ఒక 20 గుంటల జాగా రావడానికి ఒక 3 రోజుల నుంచి రోజు ఒక 2-3 గంటలు రోజు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చాలా శ్రమ పడ్డారు. సో 20 గుంటల జాగా రావడానికి కారకులు స్థానిక మన వరగల్ మండల్ ప్రెసిడెంట్ ముత్యాలన్న గారిని కొద్దిగా ముందర ఉండి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హనుమంతన్న వాళ్ళకు ముందు కండు కప్పి ఓకే సుల్తాన్ భాయ్ స్థానిక బాల్యమిత్రుడు సుల్తాన్ గారు కూడా ఎంతో శ్రమపడ్డారు. సుల్తాన్ గారికి గట్టిగా చెప్పట్లేదు. తర్వాత యాదన్న వెంకన్న గారు కూడా రావాలి ఇక్కడికి. ఈ కార్యక్రమానికి మేము ఏ రోజైతే ముహూర్తం పెట్టినామో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో యాక్టివ్గా అతను పనిచేస్తూ ఈ భవనం రావాలని ఎంతో ఉన్న వెంకన్న కూడా సన్మానం చేసుకుంటున్నాం. తప్పకుండా విత్ ఇన్ 6 months లో ఆ భవనాన్ని నిర్మించడానికి కల్లూరి హనుమంతన్న మేమందరం కంకణం కట్టుకున్నాము. ఒకవేళ వీలైతే మళ్ళీ 6 నెలల్లో మరో మంచి కార్యక్రమం పెట్టుకున్నాం ఇక్కడ భవనంలో. సార్ మీటర్ అనుకోండి వెంకకైనా ఆచార్య లక్ష్మీనరసింహ స్వామి సమక్షంలో మున్నూరు కాపుల ఐక్యత కోసం అనైక్యతతో ఉన్నటువంటి మన కులాన్ని ఐక్యమత్య కోసం ఒక వేదికపై తీసుకువచ్చి అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మున్నూరు గారు, పురుషోత్తం గారు, గారు, గారు మిగతా చాలామంది ఉన్నారు కాబట్టి వేదిక మీద ఉన్న కుల పెద్దలందరికీ శిరస్సు నమస్కరిస్తూ ఉన్నాను. మన హనుమంతన్న అన్నాక నాకు జ్ఞాపకం వచ్చింది. ముందు వేదిక మీద ఉన్న వాళ్ళ ఐక్యత కూడా ప్రదర్శించడానికి అందరూ చేతులు పట్టుకోవాల్సిందే కోరుతాం. తెలంగాణ బిడ్డగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి మరి ప్రకాష్ అన్న గారు చాలా మంచి విషయాలు ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంది కాబట్టి మరి ఎవరో 5 ఎకరాల భూమి ఇచ్చిండు 5 కోట్లు ఇచ్చిండు అన్నారు కానీ అజాపజా లేదు. అది ఏ ప్రయత్నం ఏందో తెలియదు. మరి అందరం ఐక్యమత్యమే. కొందరు వెంటనే కేసీఆర్ అడిగిన వారు అందరికి ఇస్తున్నాడు కానీ మున్నూరు కాపులు అనగానే బంగారం దుకాణాలు బట్టల దుకాణాలు. నిజంగా చెప్పాలంటే బట్టలు బంగారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ మనకు పేరు ఉన్నది పైసలు వాళ్ళు. కానీ అది ఒక్కటైతే ఉంది. మున్నూరు కాపులు అంటే బాగా బలంగా ఉండాలని మాత్రం ఉంది. కానీ లేని ఎవరు చూస్తలేరు.
కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మనం వెళ్ళి 5 కోట్లు ఎవరు కావాలి, 10 కోట్ల రూపాయలు 5 ఎకరాల స్థలం తీసుకొని మనం అక్కడ భవనాన్ని నిర్మించినట్టయితే మన కులానికి ఒక విధిగా ఉంటుంది కాబట్టి, ఒక వేదికగా ఉంటుంది కాబట్టి ఆ వంతు ప్రయత్నంగా పురుషోత్తం గారు కానీ, మరి ప్రకాష్ అన్న గారు కానీ, మరి చాలా అనుభవజ్ఞులు బాలకృష్ణరావు గారు, మీసాల చంద్రయ్య గారు, మిగతా అనేక మంది విజ్ఞులు వ్యవసాయంలో తిట్ట, పారిశ్రామిక రంగంలో తిట్ట, మరి అన్ని వ్యాపారాల్లో తిట్టైనటువంటి మన కులాన్ని అనగదొక్కే వారిని మాత్రం వదిలిపెట్టకుండా మన ఐక్యతతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. జిల్లాలో మన ఏదైతే కులం ఆఫీసులు ఓపెన్ చేసుకోవాలా, పేదవారికి మాత్రం సహాయం చేసే విషయంలో అందరూ కూడా కొంచెం ఆలోచించవలసిన విషయం ఉందని ఈ సందర్భంగా ఎవరైతే ఇప్పటిదాకా ఇప్పుడు జమానా పోయింది, ఇప్పుడైనా అందరం ముందుండి ఒక్కొక్కరం ఒక 10 మందిని ముందుకు తీసుకురాగలిగితే ముందు తరాలలో మున్నూరు కాపులు అన్నిట్లలో ముందు ఉంటారు. ఒక రాజకీయ రంగమే కాదు, ప్రతి రంగంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. ఇట్లాగే అందరు ఒకరికొకరు మనము సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకున్నా. ఎందుకంటే ఆ విషయం నా దాంట్లోనూ ప్రూవ్ అయింది. నాకు విష్ణన్న ఫస్ట్ మన గజ్వేల్ కాన్స్టిట్యున్సీ వరకు ఒక సభ నిర్వహిద్దామని అన్నారు, చేసినాం. గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర మహాసభ, ఇది చాలా చిన్న విషయం కాదు, రాష్ట్రమంతా ఒక దగ్గర ఏకమవుతున్నాం. కాబట్టి ఇంత పెద్ద అవకాశం ఇచ్చాడు విష్ణన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు విష్ణన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అట్లనే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ థ్యాంక్స్ అన్నా. ఇప్పుడు ముందుగా మనము సన్మానం చేసుకుందాము. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి పేర్లు తొందరగా పిలవడుతున్నాం, కొంచెం తొందరగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా మంది ఉన్నారు మన ప్రజాప్రతినిధులు కాబట్టి సన్మాన గైతలను వేదికపైకి దారివ్వండి. మీరు సన్మాన గైతలకు దారివ్వండి, కొద్దిగా వాళ్ళకు దారివ్వండి పైకి రావడానికి. కొద్దిమంది మాత్రమే గెస్ట్ త్రూగానే సన్మానం చేయబడదు, మిగతా వాళ్ళ సీట్లో కూర్చోబడదు ప్లీజ్. లేదంటే ఎక్కడ జరిగింది. చిండం సవిత ఎంపీపీ నాగరిక గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ మీకు కొద్దిగా విజయరామరాజు జెడ్పీటీసీ శంకరంపేట్, విజయరామరాజు గారు జెడ్పీటీసీ శంకరంపేట్. కొద్దిగా గెస్ట్ మాత్రమే వేదిక పైన ఉండాలి, మిగతా వాళ్ళు వారి సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి చిండం సవిత ఎంపీపీ నాగరిక, విజయరామరాజు జెడ్పీటీసీ శంకరంపేట్. సార్ జరగండి ఇక్కడ కూర్చోండి. మాధవి రాజు జెడ్పీటీసీ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉదం శ్రీనివాస్ గారు జెడ్పీటీసీ చేరుంట, ఉదం శ్రీనివాస్ గారు జెడ్పీటీసీ చేరుంట. సన్మాన గ్రహీతలు సన్మానం తర్వాత వాళ్ళు భోజనానికి వెళ్ళినట్టుగా కోరుతున్నాను. సన్మానం తర్వాత సన్మానం చేయబడిన వారు బ్యాక్ సైడ్ లో డైనింగ్ హాల్ వచ్చి వాళ్ళు భోజనానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. ఇంకా అయిపోయిందా? ఉత్తమ్ శ్రీనివాస్ గారు జెడ్పీటీసీ, ఉత్తమ్ శ్రీనివాస్ గారు చేరుంట జెడ్పీటీసీ. మెదక్ జిల్లా అధ్యక్షులు నరేంద్రన్న గారు ముందు ఉండాలి. సన్మాన రైతుల పక్కన వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. మెదక్ జిల్లా అధ్యక్షులు
ఇప్పుడు మనము మున్నూరు కాపులో అందరము పెద్ద గీత గీయాలని ప్రకాశంగా చెప్పిండు కాబట్టి మనమందరం పెద్ద గీత ఫామ్ కావాలంటే అందరం ఏకం కావాలి. అందరం ఏకం కావాలి అని అంటే మన దాంట్లో రాజకీయ నాయకులం చాలా మంది ఉన్నాం. ఒక్కొక్కరు రాష్ట్ర కార్యవర్గాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ మున్నూరు కాపు మహాసభ 2007 నుంచి ప్రారంభమైంది. ఎంపీపీ హరికృష్ణ గారికి భోగ్యత సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తమరావు గారు, అదేవిధంగా రాష్ట్ర జలమండలి అధ్యక్షులు హనుమంతరావు గారికి, మెడికల్ జిల్లా అధ్యక్షులు మామిల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా యాదగిరిగుట్ట అధ్యక్షులు పుప్పాల శ్రీనివాసరావు గారికి, ఆదిలాబాద్ జిల్లా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ అన్న గారికి, అశోక్ గారికి, కోరెడ్డి శ్రీనివాసన్న గారికి, చెన్నన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర పదాధికారులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర మున్నూరు కాపు అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 770 రూపాయలు మరి రాష్ట్ర కమిటీ నోట్లో ఉంది. ఇది మరి అకౌంట్కు మన రాష్ట్ర కార్యవర్గానికి ఎవరైతే కార్యవర్గ సభ్యులరో వాళ్ళు తలా 1000 రూపాయలు పంపించామని కోరడం జరిగింది. సర్దార్ పుట్టం పురుషోత్తమరావు గారు 1000 రూపాయలు, మంగళారు లక్ష్మణ్ గారు 1000 రూపాయలు, ఈసంపల్లి వెంకన్న గారు 1000 రూపాయలు, అదేవిధంగా మీసాల చంద్రయ్య గారు 1000 రూపాయలు, విష్ణు జగతి 2000, అదేవిధంగా కల్లూరి హనుమంతరావు గారు 2000, హరికృష్ణ గారు కల్లూరి 2000, తల్లా నరేందర్ గారు 2000, గుజ్జా రమేష్ గారు 1000, చిత్తలగడ్డ యాదగిరి గారు 2000, మామిళ్ళ అంజన్న 1000 రూపాయలు, గంగాధర రాజనరసింహ గారు 1000, నీల పద్మ గారు 1000 రూపాయలు, పిహెచ్ చెన్నయ్య 5000, 5,000 పైసలు ఆయన ఒకేసారి చెల్లించడం జరిగింది. అదేవిధంగా నల్లగట్టు సోమయ్య 1000 రూపాయలు, స్వామి వివేక్ పటేల్ 1000 రూపాయలు, మిడిపల్లి సంపత్ గారు 1000 రూపాయలు, నేటి ఉమామహేష్ 1000 రూపాయలు, ఆకుల భిక్షపతి గారు 1000 రూపాయలు, ఎరువుల చంద్రయ్య గారు 1000 రూపాయలు. అధ్యక్షులకు ఫోన్ చేస్తే ఇప్పుడు వ్యవసాయ పనుల మీద ఉన్న ఉద్దేశంతో కార్యక్రమం చేయలేకపోయాను. అందులో నేను కూడా కొంత సిక్కై ఉన్నా, దానివల్ల కార్యక్రమం చేయలేకపోయాను. ఏదైతే ఉందో అది ర్యాండమ్గా తెమ్మన్నా అది జనరల్గా ఒకరు 1 నెల 2 నెలలు 3 నెలలు ఇచ్చిండ్రు, అదంతా ఎవరో ఇచ్చిండ్రు అనేది అనుకున్నాం. కానీ హుజూర్నగర్ సంబంధించి మఠపల్లిలో నిర్వహించడం జరిగింది. సుమారు 70 మందితోటి అది ముఖ్యులనే. తర్వాత దీన్ని 2 భాగాలుగా చేసి 3 మండలాలు ఒక్కడ 3 మండలాలు ఒక్కడ కలిపి ఈ రెండింటి సమావేశం జరుగుతాం. తర్వాత 6 మండలాలు అధ్యక్షుడు గారి అనుమతితోటి, అధ్యక్షుడు గారి అనుమతితోటి 6 మండలాలు కలిపి మేడచెరువులో పెద్ద ఎత్తున దాన్ని జనరల్ చేయాలని ఒక ఆలోచన ఉంది. దానికి మీరు అధ్యక్షుల సమావేశం కూర్చుని. నమస్కారం. రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, మేడ్చల్ జిల్లా మరియు ఉప్పల్ జిల్లా సమావేశం అయిపోయింది. దాని తర్వాత పరిగి, వికారాబాద్, తాండూర్ ఈ జిల్లాలో కూడా మొన్న అధ్యక్షులు మేము అందరం చేసాం. మిగతాది ఒకటి రంగారెడ్డి జిల్లా ఉంది. అతి త్వరలో రంగారెడ్డి జిల్లా కూడా కంప్లీట్ చేస్తాం. ఇన్ఛార్జి బాధ్యత అప్పచెప్పిన పుట్టభూషణకి ధన్యవాదాలు. ఆలేరు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడే 7 మండల అధ్యక్షులను నియమించడం జరిగింది. మాది ఆలేరు మున్సిపాలిటీ మొన్న అయింది కాబట్టి ఎలక్షన్ అడవుండి చేయలేకపోయినాం. ఈసారి తప్పకుండా నియోజకవర్గ స్థాయి పెద్ద ఎత్తున మీటింగు, ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని చెప్పేసి మా అధ్యక్షులు గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులకు ధన్యవాదాలు. వేదిక ఉన్న పెద్దలందరికీ జనగామ నియోజకవర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈ ఒక 10-15 డేస్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులను పిలుచుకొని ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము. రిటైర్డ్ మన సంఘంలో ఎంప్లాయీస్ బోర్డు ఉంది, తర్వాత మామూలు సంఘం ఉంది. ఎంప్లాయీస్ సెల్లో రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక గెట్ టుగెదర్ పెట్టి సన్మాన కార్యక్రమం త్వరలో చేస్తున్నామని అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నాం. ఉన్నాయి కాబట్టి మేము మేల చెరువులో పెద్ద మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం.
అదే మీటింగ్ని మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కలిపి పెట్టేసి అందులోనే జిల్లా కార్యవర్గాలు అన్నీ కూడా రద్దు చేసి కొత్త కమిటీలు కూడా అదే రోజు ఎన్నుకునేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. ఒక 10-15 రోజుల్లో ఆ మీటింగ్ డేట్లో అవన్నీ కూడా రాష్ట్ర కమిటీకి తెలియజేస్తామని మా దగ్గర ఉన్నవి ఆ 104 కమిటీలకు అధ్యక్ష కార్యదర్శులు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ దసరా సెలవులలోపు మా దగ్గర ఒక పాత తాలూకాలో అంటే ఇంతకుముందు 2 కాన్ఫరెన్సీలు ఉండే ఆ 2 కాన్ఫరెన్సీలకు 104 కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి శ్రీనివాస్ హెచ్ఎల్లో కాన్షియస్ లెవెల్ చాలా అదృష్టం నుంచి అధ్యక్షుల వారు వచ్చారు, ప్రకాశం వచ్చాడు, మరియు టోటల్గా రాష్ట్ర నాయకులకు సన్మాన కార్యక్రమం ఉన్నది. దయచేసి అందరూ కూడా ప్రెసిడెంట్ అనేది నర్సింహులు భోజనం చేసి వారి వారి కుర్చీల్లో ఆశీర్వాదం కావాల్సిందిగా ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చాలా అంటే చాలా ఆనందంగా విషయం ఇలా సన్మానం చేయడం కూడా ఒక హ్యాపీగా ఉంటుంది. ఈ యొక్క మున్నూరు కాపు సంఘం నుంచి రేపు పొద్దున కూడా 20% రిజర్వేషన్